ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. మీరు అవి చేస్తేనే యూట్యూబ్ ఆల్గారిథం ఫర్దర్గా మనల్ని ప్రపోజ్ చేస్తుంది దేనికైనా. సో దయచేసి ఆ ఒకటి చేయండి. 2025 2024 ఎండింగ్. జనరల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనది అసలు ఈ న్యూ ఇయర్ అనేది మనది కాదు, ఇది ఆంగ్ల సంవత్సరం అనమాట. ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ మన దగ్గర ఇదొక అంటే బ్రిటిషియన్స్ దాన్ని హ్యాబిట్గా మార్చేసి వెళ్ళినారనమాట. దాన్ని మన వాళ్ళు ఇంకా కొద్దిగా దాన్ని పెంచి పెద్ద చేసి బాగా పెద్దగా సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టేసినారు. బాగా అది ఇంకా ఇప్పుడు ప్రతి పిల్లవాడికి ఇప్పుడు న్యూ జనరేషన్ కిడ్స్కి అది నరాల్లో నిండిపోయిందనమాట. సో దాన్ని అయితే మార్చలేము. సో ఎనీవే అందరూ సెలబ్రేట్ చేసుకోండి, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ జోలికి వెళ్ళొద్దండి. ఇంకొకటి, మీరు ఏం చేసినా కూడా మీ ఇంట్లో మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీస్, మీ కుటుంబాలు మీ మీదే ఆధారపడినాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దండి. దీంతోపాటు ఇంకొకటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే 2024లో జరిగిన కొన్ని సంఘటనలు అయితే అంటే అనివార్యంగా జరిగిన అవి కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అంటే నా జీవితంలో ఉన్నాయి. నేను జీవితం గురించే మాట్లాడట్లేదు, జనరల్గా ఓవరాల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన దాని గురించి మాట్లాడుకుంటే అందులో ఎక్కువ మన ఇండియా గురించి. ఇండియాలోన సెంట్రల్ గవర్నమెంట్లో అయితే అదే లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో మేలోన, వాటిలో అయితే ప్రజలు కరెక్ట్ తీర్పే ఇచ్చినారనిపించింది. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా మనం ఒకటే పార్టీకి అత్యధిక మెజారిటీ ఇవ్వడం వల్ల రూలింగ్ అనేది అది అది మారిపోయిందనమాట. కంప్లీట్గా వన్ సైడ్ వార్ లాగా జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇంటర్ డిపెండెంట్ ఉండడం వల్ల మనకంటే తెలుగు రాష్ట్రాలకనే కాదు, మిగతా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా జరగడానికి పెద్ద స్కోప్ ఉంటుంది. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక వింత పరిణామం ఏంటంటే 2019 కానీ 2024 కానీ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మ్యాండేట్ అనేది వన్ సైడ్ వార్ లాగా రావడం వల్ల బలమైన ప్రతిపక్షం అసెంబ్లీలో లేకపోతే, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే బలమైన ప్రతిపక్షం లేకపోతే చాలా చప్పగా ఉంటుందండి అది. అంటే వాళ్ళని అడిగే వాళ్ళు కానీ అర్థించే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఈ విషయం అయితే చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ జరిగిందని ఆంధ్రప్రదేశ్లో నా ఉద్దేశం. అది ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షం ఉండాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి, అప్పుడైతేనే మనకి న్యాయం జరుగుతుంది. దీంతోపాటు ఇంకా కొన్ని వింతలు విశేషాలు ఏంటంటే, మనం అయోధ్య రామ మందిరం కొన్ని శతాబ్దాల కాలం నాటి అది పెద్ద సమస్య మనకి ఈ 2024 ఇయర్లోనే జరిగింది. సో అది మనం శుభసూచకంగా భావించాల్సిన విషయం. తర్వాత అదే అంబానీ ఇంట్లో జరిగినట్టు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్ళి. అసలు ఆ పెళ్లి గురించి అయితే కొన్ని నెలల పాటు చర్చ జరిగింది. ఆ పెళ్ళికి ఒకటే 5,000 కోట్లు ఖర్చు అయిందని చాలా క్లియర్గా లెక్కలు బహిర్గతంగానే ఉన్నాయి. సో అది కూడా అంటే ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ లాంటివి చేయొచ్చు అనమాట. ఒక పెద్ద ప్రాజెక్టు చేయొచ్చు, చిన్నదేం కదా. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇలాంటి ప్రాజెక్ట్ కూడా చేయొచ్చు. అంటే అంతేలేండి, వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళ డబ్బులు, అది వాళ్ళ ఇష్టం. మన ఎకనామిక్ కూడా, దేశానికి కూడా ఏదో గ్రోత్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అది మనకు గర్వకారణమే. వీటితో పాటు ప్రతి ఒక్కరి జీవితాల్లో అయితే కొన్ని విషయాలు జరిగి ఉంటాయి. ఇలా జరిగిన వాటిని మీరు నెమరు వేసుకోండి, బట్ ఏ ఒక్కదాన్ని మిస్యూజ్ చేయొద్దండి. అంటే ఈ 31st నైట్ ఏది మిస్యూజ్ చేయొద్దండి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే 31st నైట్ అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి చాలా చోట్ల, అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో. ఇది మన పండుగ అయితే కాదు, మన పండుగ మాత్రం తెలుగు సంవత్సరం అనేది, అంటే నాట్ ఓన్లీ తెలుగు, ఇండియాలో చాలా వరకు కొత్త న్యూ ఇయర్ అంటే ఉగాది, అంటే డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు వేరే వేరే దేశాల్లో. సో అందరికీ ఎనీవే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మీ అందరికీ ఈ సంవత్సరంలో శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.